మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర మరియు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ, అలానే బిల్డర్స్, డెవలపర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ప్రమోటర్స్, ముఖ్యంగా వినియోగదారులు ఈ సంవత్సరంలో వాళ్ళ కలల సౌధమైన సొంత ఇంటిని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారని, కొనుగోలు చేస్తారని ఆశిస్తూ ఈనాడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి పెట్టడానికి కారణం ఏంటంటే, మేము కరెక్ట్గా 4 months అవుతుంది ఈ కొత్త బాడీ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జ్ తీసుకొని. ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము ఛార్జ్ తీసుకున్న తరువాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని మీ ద్వారా ఇంతకుముందు తెలియచేశాం. అలానే తిరుపతిలో ఆ శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటిగా ఒక అవగాహన సదస్సుని చేశాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. వినియోగదారుల్లో ముఖ్యంగా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో వాళ్ళ సమస్యల్ని మా రెగ్యులేటరీ అథారిటీకి విన్నవించుకోవటం కూడా జరుగుతూ ఉంది. వారికి తగిన విధంగా తక్కువ సమయంలోనే పరిష్కారం కూడా లభిస్తుంది. అలానే మా అథారిటీ కూడా కృషి చేస్తూ ఉంది. ఇకపోతే ఈ నెలలో మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం పాత 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో, ఈ నేపథ్యంలో ఈ నెలలో కడపలో ఈ నెల 28, 29లో ఒక సదస్సును నిర్వహించి ఆ ప్రాంత ప్రజలందరికీ, ఆ ప్రాంత వినియోగదారులకి, అలానే డెవలపర్స్కి కూడా రెగ్యులేటరీ అథారిటీ యొక్క ఆవశ్యకతను గురించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ ఎందుకు రూపొందించింది అని తెలియచేసి, ఎవరైనా సరే ఈ ఫోల్డ్లోకి రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా రెరా ఎన్రోల్ చేసుకోమని తెలియజేద్దామనేది ముఖ్య ఉద్దేశం. అలానే అలాటీస్ ఎవరైనా కొనుగోలుదారులు, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ ఏదైనా కొనుగోలుదారులు వాళ్ళకి డెవలపర్ నుంచి ఏమైనా అసౌకర్యాలు కలిగి ఉన్నట్లయితే వారు రెరాకి కంప్లైంట్ చేయవచ్చు. తద్వారా వారి సమస్యలు పరిష్కారం అవుతాయని అవగాహన సదస్సులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ముఖ్యంగా 2016లో యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం టు ప్రొటెక్ట్ ద ఎండ్ యూజర్ అండ్ ఎట్ ద సేమ్ టైం టు